నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి నివాసంలో సిట్ సోదాలు. హైదరాబాద్లోని 3 ప్రాంతాల్లో తనిఖీలు. త్వరలో మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ప్రారంభం. గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. వైసీపీ హయాంలోనే గోశాలలో అక్రమాలు జరిగాయన్న టీటీడీ. భూమన ఆరోపణలను ఖండించిన ఈవో శ్యామలరావు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేస్తోందన్న మోదీ. అందుకే వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపాటు. వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీని అరెస్టు చేసిన బెల్జియం పోలీసులు. భారత్ అభ్యర్థన మేరకు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటన. ఫార్మా ఉత్పత్తులు, సెమీకండక్టర్లు, చిప్లపైన టారిఫ్లు తప్పవన్న ట్రంప్. అమెరికాలో తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్య. తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిపై సిఐడి అధికారులు సోదాల పంజా విసిరారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సోదాలు ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది? అసలు ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారు? అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంతవరకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. అతని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. సో అతను పోలీసులు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. పోలీసులు గతంలో దీని మీద అతనికి మెయిల్ పెట్టినా సరే, గతంలో సరే 2 సార్లు నోటీస్ ఇచ్చినా సరే పోలీసులు విచారణకు ఆయన హాజరు కాలేదు. తర్వాత మెయిల్ కి కూడా ఆయన స్పందించిన తర్వాత తనకి ఏ విషయం మీద తను విచారిస్తున్నారో దాని మీద వివరాలు ఇవ్వండి, తర్వాత హాజరవుతున్న సమాచారం అతను పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దీని మీద మద్యం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడం, ఈ సిట్ దర్యాప్తులో అప్పుడు ఉన్నటువంటి జగన్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో కీలకంగా వహించారు. మద్యం కొనుగోలు నుంచి తర్వాత క్యాష్ రూపంలో డబ్బులు వసూలు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా జగన్ కి అనుకూలంగా తీసుకువెళ్లారనేది ప్రధానమైనటువంటి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సో దీనిపైన విచారణ చేసేందుకు సిట్ దర్యాప్తు చేస్తుంది. సిట్ ఐజీగా విజయవాడ కమిషనర్ సిట్ కి ఆయన చీఫ్ గా ఉన్నారు. ఈ దర్యాప్తు మొత్తం కొనసాగుతున్నటువంటి బృందానికి ఆయన హెడ్ గా ఉన్నారు. సో ఇందులో సిఐడికి సంబంధించిన అధికారులు, ఇతర సంబంధించిన ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కూడా ఇందులో సిట్ లో భాగస్వామ్యం ఉన్నారు. సో దర్యాప్తులో భాగంగా అతనికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే అప్పుడు జరిగినటువంటి కొనుగోలు కావచ్చు, తర్వాత మద్యానికి సంబంధించినటువంటి అప్పుడు ఏవైతే కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం, తర్వాత ఈ మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం అంతా విచారణ చేస్తే దీని వెనక ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగా 2 సార్లు నోటీసు ఇచ్చారు. 3వ సారి 9వ సారికి హాజరు కమ్మన్నారు. ఆయన నోటీసుకి హాజరు కాలేదు కాబట్టి సో హైదరాబాద్ కి ఉదయం 11 గంటల సమయంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరుకున్నటువంటి సిట్ బృందాలు సోదాలు చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసం, కృష్ణానగర్ లో ఉన్నటువంటి మరొక నివాసం, ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆసుపత్రిలో అతని భార్య పనిచేస్తుందని దానికి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అక్కడికి సిట్ బృందాలు వచ్చాయి. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫిలిం నగర్ లో ఉన్నటువంటి అతని కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు సోదాలకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు కూడా పోలీసులు ఇంతవరకు ఇవ్వలేదు. విచారణకు సహకరించాలని గతంలో హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి సో ఈ విచారణకి హాజరైతే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందనేది పోలీసులు భావిస్తారు. అయితే దీనికి విచారణకు హాజరు కాకుండా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న హైదరాబాద్ లో తలదాచుకున్నారు అనేది పోలీసులకి సమాచారం ఉంది. అందులో భాగంగా గతంలో కొంచెం హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇచ్చారు, పని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ తల్లికి నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో అతని కోసం ఇక్కడికి అతని సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయని ఉదయం ఆ సెర్చ్ వారెంట్ తో సహా ఇక్కడికి వచ్చినట్టుగా మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కొంత సమాచారం ఉంది. సో సెర్చ్ వారెంట్లతో వచ్చారంటే దాదాపు లోపల సెర్చ్ ఇళ్లలో సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో స్థానికుల పోలీసుల సాయంతో ఈ సోదాలని కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారో స్థానిక పోలీసుల సాయంతో ఈ సోదాలనేది కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.
వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తెరలేపిన వ్యవహారంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు పోలీసులు 3 సార్లు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినా ఆయన డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇంటికి పోలీసులు మరోసారి నోటీసులు అంటించారు. గతంలో ఇచ్చిన 3 నోటీసులకు సంబంధించి హైకోర్టులో కసిరెడ్డికి చుక్కెదురవడంతో ఈసారి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నా ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్తో కలిసి పనిచేస్తున్న రాజ్ కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు బ్రాండ్ల మద్యం సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు రాజ్ కసిరెడ్డి చేర్చినట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పేరున్న ఓ నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీస్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసి దందా నిర్వహించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని సమాచారం. మూడు సార్లు నోటీసులిచ్చి విచారణకు పిలిచిన కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతుండటంతో ఈసారి ఏకంగా సిట్ అధికారులే రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని కృష్ణానగర్లోని నివాసం, జూబ్లీస్ హుడా ఎన్క్లేవ్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, ఆరిటా ఆసుపత్రి ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. రాజ్ కసిరెడ్డిని ప్రశ్నిస్తే ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులో P4 కార్యక్రమం నిర్వహించిన ఆయన విదేశీ విద్యా దీవెన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. అంబేద్కర్ దార్శనికత వల్లే దేశంలో ప్రజలందరికీ సమాన స్థాయి వచ్చిందని, తద్వారా అభివృద్ధిలో దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో విదేశీ విద్యా దీవెనను ప్రవేశపెట్టామని, దీనివల్ల 7,000 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోగలిగారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పథకం పేరు మార్చేసి కనీసం 500 మంది కూడా సాయం చేయలేకపోయారని సీఎం విమర్శించారు. త్వరలోనే అంబేద్కర్ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. రత్నలత ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను. మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ తీసుకొస్తాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకే P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. జీవితంలో కనీసం ఒక్క కుటుంబానికి కూడా న్యాయం చేయలేని వాళ్లే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారని ఆక్షేపించారు. మరోసారి అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సొంత బాబాయినే చంపి ఆ నెపం తమపై వేశారని గుర్తు చేశారు. అప్పుడే తాను కఠిన చర్యలు తీసుకుని ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మరోలా ఉండేదన్నారు. అలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వడం లేదని స్పష్టం చేశారు. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు,
కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? ఏదో అబద్ధాలు ఈ రోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ల పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గాని అనలైజ్ చేసి కరెక్ట్ గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను అందరం కలిసి ముందుకు పోవాలి. అవతల వాళ్ళు చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే మళ్ళా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు ఓ దళిత కుటుంబాన్ని పలకరించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి చంద్రబాబు అక్కడ ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్ సందర్శించారు. యువకుడి ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రవీణ్ ద్వారా బైక్ మెకానిక్ల సమస్యలు తెలుసుకున్న సీఎం అతనికి మంచి శిక్షణ ఇచ్చి గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇల్లు కూడా మంజూరు చేయాలన్నారు. సీఎం తమ ఇంటికి వస్తారని కలలో కూడా ఊహించలేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ గోశాలపై వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని టీటీడీ ఆక్షేపించింది. గత 5 ఏళ్లలోనే టీటీడీ గోశాలలో లెక్కలేని అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విజిలెన్స్ నివేదికను బయటపెట్టింది. గోమాతలపై ప్రేమ ఉన్నవారు తిరుమల ప్రసాదాల తయారీకి నాసిరకం నెయ్యి ఎలా సరఫరా చేయించారని ప్రశ్నించింది. గడిచిన 5 ఏళ్లలో భ్రష్టు పట్టించిన టీటీడీ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తుంటే స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు దుయ్యబట్టారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు తెచ్చి టీటీడీ గోశాలకు ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. ప్రతి నెల యావరేజ్గా 15 గోవులు చనిపోతాయి. డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిజీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఈ 3 నెలల్లో 43 డెత్స్ అయితే బర్త్స్ జననాలు 59 జరిగాయి. రోజుకు 500 లీటర్లు కూడా ప్రొడక్షన్ లేదని చెప్పారు. 762 లీటర్లు ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఉంది. తర్వాత ట్యాక్స్ ఏవైతే పెడతారో అవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి, అవి కూడా చూసాము. ఎక్కడో ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి కొనడం, వైష్ణవి డైరీ బోలేబాబా నుంచి కొనడం, బోలేబాబా నుంచి ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి ఏఆర్ డైరీకి అమ్మడం. ఎవరైనా ప్రాఫిట్ వేసుకుని అమ్ముతారు కానీ లాస్కి ఎవరు అమ్మరు. అంటే ఏం జరిగిందో మీకు తెలుసు. సో అలాంటి వైష్ణవి డైరీ నుంచి కూడా 14 lakh లీటర్స్కి టెండర్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 5 కోట్ల పైనే. గోమాతల మీద ఎంత ప్రేమ ఉంటే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకు వైష్ణవి డైరీని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు టీటీడీ గోశాల నిర్వహణలో అక్రమాలు, వైఫల్యాలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికను ఈవో బయటపెట్టారు. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు. అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. 3/4/2024 ఒక గోవుని, ఒక దూడని 2 కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు. లెక్కలో లేదు. విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్ట్. గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి. అప్పుడు తీసిన వీడియో. ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్, వాసన వస్తుంది, కుళ్ళిపోయింది, పురుగులు పెట్టేసింది, ఫుల్ ఆఫ్ వామ్స్. ఇప్పుడు చూడొచ్చు ఆవుల ముందు ఎలా పెట్టారు చూడండి మన గోశాల. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్, లేబుల్ లేని, లేబుల్ ఉండదు, ఏముండదు.
విజిలెన్స్ వాళ్ళని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానీ వాళ్ళని వెళ్ళడానికి కానీ పర్మిట్ చేయలేదు, అబ్స్ట్రక్షన్ చేశారని రిపోర్ట్లో రాశారు 6/4/23లో. ఎందుకు? ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కాదు, ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరిని అబ్స్ట్రక్ట్ చేయం. ఎందుకు? దాచుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అన్ని స్పష్టంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు, మా పరిస్థితి ఏమవుతుందో తెలుసు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే. ఆవులు లేని ఫార్మ్స్ కూడా టెండర్లు పిలిచి ఫీడ్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. 1,78,00,000 ఫోడర్ కాంట్రాక్టర్కి పే చేశారు. దాని మీద అయిన ఎక్స్పెండిచర్ 78 లక్షలు, అంటే ₹1 కోటి టీటీడీకి నష్టం వచ్చిందని ఆ రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది 22/7/2021. టీటీడీలోని అన్ని స్థాయిల్లో గత 5 ఏళ్లు అనేక అక్రమాలు జరిగాయని ఈవో స్పష్టం చేశారు. టీటీడీలో 30 సంవత్సరాల పైన పనిచేస్తే చీఫ్ ఇంజనీర్ అవ్వగలరు. అలాంటి ఒక పోస్ట్ కోసం అడ్వర్టైజ్ చేసి 69 అప్లికేషన్స్ వస్తే ఫైనల్గా ఒక అతన్ని పిలిచి అతన్నే రికమెండ్ చేసి అధికారుల స్థాయిలో దాన్ని పక్కన పెడితే బోర్డు స్థాయిలో దాన్ని తీసుకెళ్లి అప్రూవ్ చేసి క్వాలిఫికేషన్ లేని అతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే స్వామివారి సేవ జీవితంలో ఒకసారి దొరకాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది ఒక బ్రోకరు 50 సార్లు బుక్ చేసుకున్నాడంటే వసతికి సంబంధించిన 200 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ఎస్సీడీ టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, టీటీడీకి చాలా పెద్ద నష్టం. అది ప్రక్షాళన చేసి 30,000 మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది. స్వామివారికి పెట్టే నైవేద్యాలు, రా మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారో అవి ఎంత పవిత్రంగా చూసుకోవాలి. ఆర్గానిక్ డొనేషన్స్ అనే పేరుకు డొనేషనే 3 కోట్ల రూపాయల విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారానికి మొక్కులు చెల్లించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట అన్నదానం చేశారు. భక్తులకు వడ్డించి ఆ తర్వాత తాను అన్నప్రసాదాలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్న నేపథ్యంలో పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందు రోజే తలనీలాలు సమర్పించి తిరుమలలో బస చేసిన ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు అన్నా లెజినోవాకు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనానంతరం శ్రీవారి సన్నిధి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్దకు వెళ్లారు. అక్కడ టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించారు. ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి వెళ్లిన లెజినోవా ఒకరోజు అన్నదానానికయ్యే 17 లక్షల రూపాయల విరాళాన్ని తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట టీటీడీ అధికారులకు అందించారు. నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. ఆ తర్వాత భక్తులతో కలిసి ఆమె కూడా అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆరా తీయగా బాగున్నాయని అన్నా లెజినోవా చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ 2వ తరగతి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. సమానత్వం తీసుకురావాలని అంబేద్కర్ ఆశించారన్న మోదీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్ను వ్యాప్తి చేసిందని చెప్పారు. హర్యానాలోని హిస్సార్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి వాణిజ్య విమానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ కాలంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలో బ్యాంకు తలుపులు తెరలేదన్న ప్రధాని రుణం, సంక్షేమం వారికి కలలుగానే ఉండిపోయాయన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో తాము యూసీసీని తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు శత్రువులని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి ఎస్ఏ టాంగే, వీడీ సావర్కర్ కారణమని స్వయంగా అంబేద్కర్ లేఖలో రాసినట్లు ఖర్గే గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ఖర్గే నొక్కి చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. 2021 జనాభా లెక్కల గురించి ఇంతవరకు జాడలేదని, సాధారణ జనాభా లెక్కలతో పాటు ఏ విభాగంలో ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడుతుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇటీవల ప్రకటించిన టారిఫ్ల మోత నుంచి తాత్కాలిక ఊరట కల్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులు, సెమీకండక్టర్లు, చిప్లపై త్వరలోనే కొత్త సుంకాలు ప్రకటిస్తారని చెప్పారు. రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్లో సెమీకండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు చెప్పారు. అప్పుడే చైనా చేతిలో అమెరికా బందీగా మారకుండా ఉంటుందన్నారు. అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని చైనా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ధోరణి కొనసాగనీయబోమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా స్వర్ణయుగం మొదలైందన్న ట్రంప్ దేశీయంగా ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకే ఫార్మా రంగంపై టారిఫ్లు ప్రకటించారని నిర్ణయించినట్లు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనపై అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చోక్సీని భారత రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు బెల్జియంను అభ్యర్థించనున్నారు. ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రాణాను స్వదేశానికి రప్పించిన వేళ చోక్సీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా చోక్సీ, అతడి మేనలుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా, బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందుతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కొత్త ఆకర్షణ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. సినిమాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సెట్టింగులు, వాటి తయారీ వెనుక ఉన్న విశేషాలను ఆవిష్కరించే మాయాలోక్ పర్యాటకులను అబ్బురపరిచేందుకు సిద్ధమైంది. ఐకానిక్ సినిమా సెట్ల వెనుక ఉన్న మాయాజలాన్ని మాయాలోక్ ఆవిష్కరిస్తోంది. భారీ సినిమా సెట్ల నిర్మాణంలో కళ నైపుణ్యాలను కళ్లకు కడుతుంది. కళా దర్శకుల ఊహల్లో పురుడు పోసుకున్న ఆలోచనలకు వాస్తవ రూపునిచ్చే ప్రక్రియను మాయాలోక్ వివరిస్తోంది. బాహుబలిలోని మహిష్మతి సామ్రాజ్యం, ట్రిబులార్లోని పోలీస్ స్టేషన్, సలార్లోని ఖాన్సాల్ లోకం, కర్నూలు కొండారెడ్డి బురుజు, ఇలా ఎన్నో భారీ సినిమా సెట్ల తయారీని పర్యాటకులకు ఆవిష్కరించే మాయాలోక్ను రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్ సిటీ డైరెక్టర్ సోహన ప్రారంభించారు. ఈటీవీ సీఈఓ బాపినేడు, ఫిల్మ్ సిటీ సీనియర్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
We are very happy to open Mayalok today. We hope our guests will enjoy this new attraction and enjoy the magic behind set making. Hope this adds to the magic of cinema. Thank you very much.